హాయ్ ఫ్రెండ్స్, చిమ్నీలు కొనుక్కునే వాళ్ళు చాలామంది కిచెన్కి మంచి అందాన్ని తీసుకొస్తుంది ఆ ఐటమ్ అనేసే కొంటారు. అయితే అది పెట్టుకున్నాక అందవికారంగా తయారుద్ది, ఎందుకంటే పైప్ అంతా బయట కనపడి చాలా చండాలంగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏంది అని ఎతుకుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి ఒక రకమైన సొల్యూషన్ ఇది. పైన మీకు పైపు కనపడకుండా దానికి కూడా ఒక కప్బోర్డ్ సెటప్ చేపించారు, చూసారా? సో లేదా కొంతమంది ఏం చేస్తారంటే కప్బోర్డు లోపల నుంచి కప్బోర్డు కట్ చేసి దానిలో కూర్చోబెడతారు, ఇటు సైడ్ కూడా. కొంతమందికి అంత అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ టైప్లో మీరు ఒక ఎల్ టైప్లో ఉన్నటువంటి ఒక బాక్స్ చేయించుకోవచ్చు. అయితే ఈ వీడియోలో కొంతమందికి ఉన్న డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తూ ఉంటా. ఏంటంటే నన్ను ఒకళ్ళు అడిగారు, రెగ్యులర్ కస్టమరే. ఏంటంటే మేము ఆటో క్లీన్ బటన్ నొక్కుతున్నా కానీ మాకు కింద అంతా పడతా ఉంది, అది ఊకే తీసి క్లీన్ చేసుకోవాలి, ఇబ్బంది అనిపిస్తుంది, ఎట్లా అది పని చేయట్లేదా ఏంటని అడిగారు. విషయం ఏంటంటే హీట్ ఆటో క్లీన్ బటన్ అనేది కింద ఉన్న ఫిల్టర్ని క్లీన్ చేయడానికో చుట్టూ ఉన్న బాడీని క్లీన్ చేయడానికో కాదు. అది లోపల బ్లోయర్ యూనిట్ని మాత్రమే క్లీన్ చేస్తుంది. ఆ క్లీన్ అంటే ఏంటంటే ఏదో మొత్తం బ్రష్ పెట్టి నీట్గా తుడిచినట్టు క్లీన్ చేయడం కాదు. ఆ బ్లోయర్కి తిరిగేటప్పుడు చుట్టూ ఇంత ఒక 1 ఇంచు మందంతో జిడ్డు పట్టేస్తుంది అనమాట. అప్పుడు బ్లోయర్ వెయిట్ పెరిగిద్ది. బ్లోయర్ వెయిట్ పెరిగి మోటార్ మీద లోడ్ పడిద్ది. లోడ్ పడ్డప్పుడు సరిగ్గా పీల్చలేదు ఆ గాలిని, పొగని లోపలికి. సో ఈ హీట్ ఆటో క్లీన్ బటన్ నొక్కినప్పుడు ఆ బ్లోయర్కి చుట్టూ ఉన్న యూనిట్కి ఒక హీటర్ ఉంటుంది అనమాట. ఆ హీటర్ ఫుల్ హీట్ అయింది, ఒక 50-60 డిగ్రీస్ హీట్ అయినప్పుడు అక్కడ పట్టిన 1 ఇంచు మందంతో పట్టిన జిడ్డు అనేది కరిగి లిక్విడ్ లాగా, ఆయిల్ లాగా అయిపోయి కింద ఉన్న ఆయిల్ కలెక్టర్లోకి వస్తుంది. అప్పుడు బ్లోయరు వెయిట్ అనేది తగ్గిద్ది ఆటోమేటిక్గా. అప్పుడు బ్లోయరు ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ఈజీగా సక్ చేస్తూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్తో హీట్ ఆటో క్లీన్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. అంతే తప్ప మొత్తం నీట్గా అంట్లు తోమినట్టు తోమిద్ది అని కాదు దాని అర్థం. జస్ట్ బ్లోయర్ మీద లోడ్ తగ్గించేదే హీట్ ఆటో క్లీన్. ఇక కింద ఉన్న ఫిల్టర్ కానీ, ఆయిల్ కలెక్టర్ కానీ, ఆ పైన ఉన్న గ్లాస్ కానీ, చుట్టూ బాడీ అంతా మీరు మాన్యువల్గా క్లీన్ చేసుకోవడమే. దానికి మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే, మీకు కిటికీలు ఉన్నప్పుడు చిమ్నీ పెట్టుకుంటాం కదా పైన, అప్పుడు కిటికీ డోర్లు వెనకాలవి ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే బయట నుంచి ఎయిర్ లాగుతుంది కానీ లోపల పొగ లాగదు.